పార్టీ చేసిన అరాచకాలు అన్నీ కావు. ఇంత దుర్మార్గమా? కేటీఆర్ గారు మీ బీఆర్ఎస్ పార్టీని బీజేఆర్ఎస్ మార్చండి, భారతీయ జనతా రాష్ట్ర సమితి అని మార్చండి. ఎందుకంటే ఇందులో స్క్రీన్ ప్లే ఒకరిది, డైలాగ్స్ ఒకరిది, డైరెక్షన్ ఒకరిది. బీజేపీ ఇస్తున్న డైరెక్షన్లో బీఆర్ఎస్ పనిచేస్తుంది, బీఆర్ఎస్ ఇస్తున్న డైలాగులన్నీ బీజేపీ మాట్లాడుతుంది. కథ ఒక్కరిదే, కథ మాత్రం ఒక్కరిదే, కానీ దర్శకత్వ వైమ ఒకరుంది, డైలాగులు ఒకరున్నాయి, అందులో మాట్లాడే మాటలు ఒకరున్నాయి. ఎంత తలకిందుల తప్పు చేసినా కూడా బీజేపీని కానీ బీఆర్ఎస్ని పార్టీ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరు. విద్యార్థులని గత 15 సంవత్సరాలు మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? విద్యార్థులను వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని టిష్యూ పేపర్ లాగా పక్కన పెట్టింది ఎవరు? మీరు కాదా? బీఆర్ఎస్ పార్టీ స్క్రిప్ట్ని బీజేపీ అమలు చేస్తుంది, బీజేపీ ఇచ్చిన డైలాగులన్నీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్నబియ్య కార్యక్రమాన్ని చేపడితే అప్పటి నుంచి ఈ ఇద్దరి పార్టీ నాయకులకు కడుపులో మంట. సన్నబియ్యం కార్యక్రమం ద్వారా రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది అని చెప్పి తెలిసిన ఈ దుర్మార్గులు అప్పటి నుంచి ఏదో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ ఇద్దరు దుర్మార్గులు ఒకటై విద్యార్థులను రెచ్చగొట్టి విద్యార్థులు ఉసురు తాకుతుంది మీకు బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి. ఆ మార్పింగ్ లేనిది, ఆ వ్యవస్థ ఏంది, ఆ టెక్నాలజీ ఏంది? అరే బీఆర్ఎస్ పార్టీ ప్రతి పేజీలలో ప్రతి ఫేస్బుక్లో మాత్రం ఆ జింకల్ని పెడతారు, ఆ ఆవు దుడలు పెడతారు. ఇలాంటి దుర్మార్గమైన చరిత్ర ఉందంటే అది బీజేపీకి బీఆర్ఎస్ మాత్రమే. బీజేపీ బాగా చెప్తుంది, అదే సాయంత్రం బీఆర్ఎస్ దండ చేస్తుంది. బీఆర్ఎస్ చెప్తుంది, అదే పొద్దున్న బీజేపీ పార్టీ మాట్లాడుతుంది. అరే మీ ఇద్దరు ఒకటే అయితే కలిసి ఎన్నికల్లో పోటీ చేయండి నాయన. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేయండి, లేకపోతే మీ పార్టీ పేరుని మళ్ళీ మార్చండి. బీజేఆర్ఎస్ అని చెప్పి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సమితి చెప్పి. మీలాంటి దుర్మార్గులు, మీలాంటి బట్టబాజీగాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జింబిక్కులు చేసినా, తల కింద పడి తప్పదు చేసినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చెంప చెళ్ళు అనేలా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నిజం చెప్తున్నాము, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అరాచకాలు అన్నీ కావు. చెప్పుకుంటూ పోతే మహాభారతం అంతా, రాసుకుంటూ పోతే రామకోటి అంతా. అప్పుడే మర్చిపోయారనుకుంటున్నారా? బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, ఇంకెన్ని రోజులు అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేస్తారు? మీలాంటి దుర్మార్గాన్ని, మీలాంటి దుర్మార్గులని తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్షమించరు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వంలోకి తీసుకున్నందుకు ఈ కేటీ రామారావు గారు కళ్ళ నుంచి రక్తాలు కారుతున్నాయి.
కేటీఆర్ గారికి కళ్ళ నుంచి రక్తాలు కారుతున్నాయి. కొన్ని వేల కోట్ల ఎకరాల కోట్ల రూపాయల భూములని మీ బంధువులకు మీ కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటూ పోతే చూసుకుంటూ కూర్చోవాలా? ప్రభుత్వ సొమ్ము దోచుకుంటూ పోతే కళ్ళు మూసుకొని కూర్చోవాలనా? మీలాంటి దుర్మార్గాన్ని, మీలాంటి దుర్మార్గులని, మీ అరాచకాలని బయట పెడతా ఉంటాం. గత 10 సంవత్సరాలు కేటీఆర్ లాంటి దుర్మార్గుడు ఇప్పుడు కళ్ళబొల్లి మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ గన్ పార్క్ వద్దకు వచ్చి ముక్కు నీళ్ళకి రాసి క్షమాపణ చెప్పాల్సిందే. గత 15 సంవత్సరాలు 2009 నుంచి 2023 వరకు విద్యార్థులని ఇబ్బంది పెట్టింది బీఆర్ఎస్ పార్టీ కాదా? వారిని వాడుకొని వదిలేసి ఇప్పుడు మళ్ళీ అదే రాజకీయం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేధావులు. ఇప్పుడు మీరు పడిన పన్నాగంలో వారు పావులు కానికి సిద్ధంగా లేరు. కేటీఆర్ అనుకుంటుండు 3 ఏళ్ళు ఇంకా 13 ఏళ్ళు అయినా కూడా, ఇంకా 13 ఏళ్ళ తర్వాత కూడా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కలిసి పోటీ చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించారు, మిమ్మల్ని దగ్గర చేసుకోరు. ఎందుకంటే మీలాంటి దుర్మార్గులు తెలంగాణ రాష్ట్ర ప్రజలను గ్రహించారు కాబట్టి. బీజేపీ బీఆర్ఎస్ మీ ఇద్దరు ఎప్పుడు తోడు దొంగలని చెప్పి తెలంగాణ ప్రజానికం గమనించింది, గ్రహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు ఉద్దేశంతో ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని పన్నాగాలు పండినా, మీరిద్దరు కలిసి వచ్చి కొట్లానా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఎంటిక కూడా మీరు తాకలేదని చెప్తున్నాను. ధన్యవాదాలు.